మేము అలర్ట్ కూడా పెట్టు. ఓకే, రికార్డ్ అవుతోంది. సరే. సో మనము పేజ్ నెంబర్ 54 తీసుకున్నట్టయితే క్రుద్ధ వర్గము, భీత వర్గము అని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో, అంటే ఎవరు చాలా సులభంగా ఇతరులకు వశ్యులవుతారు అనేది మనము చాలా చక్కటి అనాలిసిస్తో చెప్పాడు కౌటిల్యుడు. నిజం చెప్పాలంటే ఇది మనం దిస్ ఇస్ అప్లికబుల్ నాట్ ఓన్లీ టు ద స్టేట్ అడ్మినిస్ట్రేషన్. మనం మనం పనిచేసే ఆఫీస్లో, కార్యాలయంలో కూడా ఇఫ్ వీఆర్ ద బాసెస్ అన్నమాట, మనం గనక అడ్మినిస్ట్రేటివ్ దీనిలో ఉంటే అప్పుడు మనం ఇది గ్రహించుకోవచ్చు. వై సమ్ పీపుల్ ఆర్ హ్యాపీ, వై నాట్ హ్యాపీ, అంటే ఇది పెద్ద సైకలాజికల్ స్టడీ ఇది. కాబట్టి దిస్ లెసన్ నాట్ ఓన్లీ కింగ్ రాజు కోసమే రాయబడిందని కాదు. అందరూ కూడా సర్వే స్వే స్వే గృహే రాజానహ అంటారు మహాభారతంలో. ప్రతివాడు తన ఇంట్లో రాజే. కాబట్టి మన ఫ్యామిలీలో కానీ, మన బంధువర్గంలో కానీ, మనది ప్రతి సంసారం అనేది పెద్ద అడ్మినిస్ట్రేటివ్ ఇది కదా. అలా మనం కనుక చూసుకుంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు మనకు ప్రతి వాళ్ళు కొంచెం లీడింగ్ ఉంటారు. ఒక చిన్న గ్రూప్లో అయినా లీడింగ్ ఉంటారు, లేదా వాళ్ళ కాలనీలో లీడింగ్ ఉంటారు. అలా ఉన్నప్పుడు ఎన్ని రకాల పర్సన్స్ ఉంటారు, వాళ్ళు అలా ఎందుకుంటారు అనేది మనకు కౌటిల్యుడు చాలా చక్కగా చెప్పాడు. అంటే మన వీ కెన్ అప్లై ఇట్ టు డే లైఫ్ అనమాట. ఆ రకంగా మనం చూసుకున్నట్టయితే క్రుద్ధ వర్గ, ఎందుకు కొంతమంది మనకు చూస్తూ ఉంటే ఎందుకు అలా అజిటేటెడ్ ఉంటారు అన్నప్పుడు దానికి కారణాలు చెప్పాడు. ఎప్పుడైనా వాళ్ళకి ఇంజస్టిస్, మాకు అన్యాయం జరుగుతుంది అనే భావన ఉండొచ్చు. నిజంగా జరుగుతుందా అంటే ఆ భావనను పోగొట్టడం అనేది మన ధర్మం అన్నమాట. అది ఏముందో అక్కడ, ఎక్కడ వాళ్ళ బలహీనత ఉందో దాన్ని ఐడెంటిఫై చెయ్యాలి. లేకపోతే ఏమవుతుంది, చాలా తొందరగా మన పిల్లలైనా సరే ఫ్రస్ట్రేషన్కి లోనవుతారు. పిల్లల్లో ఒకళ్ళని బాగా చూసి ఒకళ్ళని బాగా చూడకపోతే ఎందుకు, ఇప్పుడు అందరికీ కూడా మనకు అనుభవంలో ఉన్నది. చిన్న చిన్న కారణాల వల్ల ఫ్రస్ట్రేషన్కి లోనవుతూ ఉంటారు. అది చూసుకోవాలన్నమాట. సో ఇది కేవలము అర్థశాస్త్రం అంటే కేవలము రాజులకు మాత్రమే ఉపయోగిస్తుంది అని అనుకోక్కర్లేకుండా లోక కళ్యాణార్థం ఉపయోగిస్తుంది అని మనం చూసుకోవాలి. ఇంకా భీత వర్గ, ఇక్కడ స్వయం ఉపహత అంటే ఎవడైతే నేను చదివానో లేదు మళ్ళీ చేస్తాను. స్వయం ఉపహత, విప్రకృత, పాపకర్మాభిఖ్యాత, తుల్య దోషదండేనోద్విగ్న, చెప్పినట్టున్నాను. పర్యాప్త భూమి, దండేనోపహత, సర్వాధికరణస్థ, సహసోపచితార్థ, తత్కులీనోపాశంసు, ప్రద్విష్టో రాజ్ఞ, రాజద్వేషీ చ ఇతి చేతి భీతవర్గ. ఇక్కడ స్వయముపహత అంటే వాడికి వాడే, మనం అంటాం కదా స్ట్రక్ విత్ అని అంటాము, అఫ్లిక్టెడ్. స్వయంగా తానే గోతిలో పడ్డవాడు, తన గోతిలో తానే పడ్డవాడు. ఉపహత తన్ని తానే కొట్టుకున్నవాడు అని అర్థం. తన్ని తానే కొట్టుకున్నవాడు హతాశుడు అని మనకి ఎక్కువగా మాట్లాడతాం మనం. హతాశుడయ్యాడు అంటే వాడు స్వయంకృతంగా, ఎందుకంటే వాడంతట వాడే ఏదో అపరాధం చేశాడు కాబట్టి వాడికి ఏమవుతుంది, అక్కడ భీత వర్గ అన్నాడు. అంటే ఎవరు అస్తమానం భయంతో ఉంటారు. భీత వర్గ అన్నప్పుడు మనం ఏం తీసుకోవాలి అంటే, ఎవడు మాటి మాటికి ఉలిక్కి పడుతుంటాడు, ఎవడు మాటి మాటికి భయపడుతుంటాడు. భయానికి గల కారణాలు చూడండి. దిస్ ఇస్ అప్లికబుల్ టు ఈవెన్ ఏ క్లాస్. ఒక క్లాస్ రూమ్లో ఒక పిల్లోడు ఇటు చూస్తున్నాడు అంటే మనం కాపీ కొట్టేటప్పుడు అలాగే పట్టుకుంటాం. కాబట్టి అసలు నేరస్తులను గుర్తించడం అనేది కూడా ఇక్కడ శంకారూప కర్మ విగ్రహ అనే ఒక చాప్టర్ వస్తుంది మనకి కౌటిల్యుడి దానిలోనే. అదే మన కంటక శోధనం అక్కడ. అంటే అసలు క్రిమినల్స్ ని ఎలా పట్టుకుంటారు, ఎలా ఐడెంటిఫై చేస్తారు, వీడు నేరస్తుడని ఎలా గ్రహిస్తారు అంటే ఇది. అంటే భయపడుతూ ఉంటారు, ధైర్యంగా ఉండరు, మొహం అంతా పేలవంగా అయిపోతూ ఉంటుంది. పేలుగా అయిపోయింది అంటాం కదా మనం. మన మొహంలో రక్తపు చుక్క లేదు అని అంటాము. సో కత్తి వేటుకు నెత్తురు చుక్క లేదని మాట్లాడుతుంటారు. కాబట్టి
ఎవరైతే గిల్టీ గిల్టీ ఫీలింగ్ ఉంది, వాడి ఫేస్ లో గిల్టీ ఫీలింగ్ గా ఉండి చీటికి వాటికి భయపడుతున్నాడు అంటే వాడు తప్పనిసరిగా అపరాధం చేసి ఉంటాడు. కాబట్టి స్వయం ఉపహత, ఎవడైతే ఏదో ధనాశకు వాటికి ఏదో దానికి లుబ్ధుడై లోభానికి గురి అయి ఎవడైతే ఏదో ఒక దోషాన్ని చేస్తాడో వాడు తనకి తానే కొట్టుకున్నవాడు, తన జీవితాన్ని తానే నాశనం చేసుకున్నవాడు అవుతాడు. అందువల్ల వాడిని నిరంతరము ఆ అపరాధ భావం అనేది తొలిచేస్తూ ఉంటుంది. అలాంటి వాడు విప్రకృత, ఎప్పుడో ఒకసారి ఏదో ఒక అంటే మామూలుగా కాకుండా ఏదో ఒక తప్పుడు పనులు చేస్తూ ఉండడం, ఏదో ఒక అపకారం, ఏదో ఒక చెడు పని చేస్తూ ఉండడం, వాడు ఏమవుతుంది విప్రకృత, వీడు ఏది సరిగా చేయడు, వీడు అన్ని ఇది చేస్తాడు. అంటే వాడు ఇప్పుడు మామూలుగా మనం చూస్తాం, వాడు ఎవడన్నా ఉంటే వాడు భయపడుతున్నాడు అంటే వాడు కప్పులో చేతిలోంచి ఢమ్ అని జారిపడుతుంది అనమాట. వీడు ఏది ఏ పని సరిగా చెయ్యడు అని అంటుంటాం కదా. అంటే వాడికి ఏమవుతుంది, కాన్ఫిడెన్స్ పోతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోవడము ఇలాంటిది. కాబట్టి విప్రకృత అంటే వాడు చేసే పనులన్నీ ఒక రకమైనటువంటి అపకారానికి, హానికారకమైన దానికి దారి తీస్తుంది. కాబట్టి వాడు అలాంటి వాడు ఏదైనా మామూలుగా కూడా ఈ చెప్పుడు మాటలు మనం అంటాంగా తంపుల మారి మాటలు చెప్పడం, లేదా మళ్ళీ సేమ్ ఏదో దానికి లోనయ్యి చిన్న చిన్న అపకారాలు అంటే ఏమిటి, హానికరమైన పనులు ఏదో ఒకటి చేసేవాళ్ళు. వాళ్ళు ఏమవుతుంది అంటే ఎన్నో రకాలుగా ఒక కార్యక్షేత్రం మహావిస్తృతమైంది. అంతఃపురంలో పనిచేసేటప్పుడు అంటే అసలు రాజాశ్రయంలో పనిచేసేటప్పుడు మహావిస్తృత ప్రపంచం అది. ఎక్కడి నుంచి ఎక్కడ ఏం చేసినా వీడు ఇలా అన్నాడు అని చెప్పినా అది అపరాధమే, లేదా రాజుగారు ఇక్కడ కూర్చుంటారు ఇక్కడ తింటారు అని చెప్పినా అపరాధమే. ఏ రహస్యం కూడా బయటపడకుండా చూసుకోవాలి. కాబట్టి వాడు విప్రకృత పాప కర్మాభిఖ్యాత, వాడు ఫేమస్ దేనికి, చక్కగా ఏదో ఒక పాపమే పాప కార్యాలు చేయడము, అండ్ ఈజ్ నోన్ ఫర్ దట్ అనమాట. ఆ వికెడ్ పర్సన్ అంటాం మనం, మహానీచుడు అనమాట. వాడు ఏంటి అంటే వాడు మహానీచుడు మనం ఇప్పటికే అంటాం, వాడు మహా దుర్మార్గుడు అంటాం, వాడు నీచుడు అంటాం. కాబట్టి వాడు ఏమవుతుంది, వాడు ఎక్కడ పోయినా కూడా వాడికి మంచి పేరు ఉండదు. వాడు నీచుడు అనేది అందరి లుక్స్, చూపులన్నీ కూడా ఒక రకమైన ఏహ్య భావాన్ని ప్రకటిస్తూ ఉంటాయి. ఎందుచేత పాపకర్మాభిఖ్యాత, వాడి ఈజ్ నోటెడ్ ఫర్ ఆల్ సిన్ఫుల్ డీడ్స్ అనమాట. ఆ పాపకర్మలకు కేర్ ఆఫ్ అడ్రస్ అని మనం అంటూ ఉంటాం. కాబట్టి వాడికి ఏమవుతుంది, వాడు పాపాత్ముడు అనే సంగతి మనము నోరు తెరిచి చెప్పాల్సిన అవసరం లేనే లేదు. వాడికి వాడే పక్కన 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 దాచుకుపోతూ ఉంటాడు. ఏమోలే ఎవరేమంటారు. ఎందుకంటే ఒక నిజం చెప్పాలంటే అపరాధికి ఎప్పుడూ కూడా ఒక ఉత్తముణ్ణి చూసినప్పుడు కానీ పై అధికారిని చూసినప్పుడు కానీ ఒక రకమైన భయం కలుగుతుంది. కాబట్టి అలాంటి వాడు. మళ్ళీ తుల్య దోష దండేన ఉద్విగ్న, వాడేదో చిన్నదేదో డబ్బులు తీశాడు, అది ఒకటి తీసిన ఒకడు పట్టుబడ్డాడు, ఒకడు పట్టుబడలేదు. పట్టుబడిన వాడికి పడే శిక్షను చూసి వేడి గుండెల్లో గుబులు, అమ్మ బాబోయ్ వాడికి ఆ శిక్ష పడింది, రేపో మాపో నా వంతు వస్తుంది అని. అందుకని తుల్యదండేన ఉద్విగ్న, చేసే అపరాధము సేమ్ అయినప్పటికీ ఒకడు పట్టుబడతాడు, ఒకడు పట్టుబడు. ఆ పట్టుబడిన వాడికి పడే శిక్షను చూసి మనము ఏదో పిక్చర్స్ లో కూడా చూస్తుంటాము, నేరం చేసిన వాడు ఆ జడ్జిమెంట్ అయ్యాక వచ్చి అట్లా కూర్చుంటాడు అని. సరే కూర్చుంటాడా, లేకపోతే తెలుసుకుంటుంటాడా, ఈ రోజుల్లో ప్రతిరోజు పేపర్ చూస్తుంటాడా, ఈ రకంగా. అందువల్ల అమ్మో నాకేం శిక్ష పడుతుందో, వాడికి అది పడింది అని ఉద్విగ్న అంటే ఎవ్రీ టైం టూ మచ్ టెన్షన్లో ఉండడం అన్నమాట, యాంగ్జైటీలో ఉండడం. పర్యాప్త భూమి, ఇక ఆ తర్వాత ఎప్పుడైతే వాడిది ఏదైతే వాడు ఈ మన ఇప్పుడు ల్యాండ్ స్కామ్ అంటున్నారు కదండి, సో భూదందాలు అంటున్నారు మన పేపర్లలో, భూదందా. వాడు ఏం చేస్తాడు, ఒక్క అడుగైనా చాలు, మనము గట్లు జరిపే దగ్గరనే ఉంటాయి కదా, ఆ పొలం గట్టు ఇంత ఉంది అంటే ఇది జరిపేయడము, లేదా నీళ్ళు ఆపడము, లేదా ఇలాంటివి చేస్తారు కదా. అదేవిధంగా ఎంక్రోచ్మెంట్ మనం పక్కవాడి దానిలోకి ఏమో, అసలు ఒక అడుగులో 6 అడుగుల మనిషికి ఒక్క అడుగు పోతే వచ్చేదేంటి పోయేదేంటి. కానీ ఆ విధంగా ఇతరుల భూములను
అది ఆక్రమించుకోవడంలో ఓ ఆనందం. ఇది ఎప్పుడూ నడుస్తోంది. అంటే ఏంటి, మీరు మొన్న అడిగినట్టుగా కౌటిల్యుడి కాలంలోనే ఉంది అంటే ఇది భూమి పుట్టినప్పటి నుంచి ఉంది. ఆ దుర్యోధనుడు ఏమన్నాడు, సూది మొన మోపినంత ఇవ్వనన్నాడు. వాడికి కాకపోతే పోయే కాలం కాకపోతే వాడు ఎన్నాళ్ళు ఉంటాడు, ఎంత భూమి కావాలి, కాకపోతే నేను 5 ఊళ్ళు ఇవ్వను, సూది మోపినంత ఇవ్వను. ఇవ్వడానికి నువ్వే వర్రా అసలు. అయినా ఆటోమేటిక్ వాళ్ళు సూది మొన కాదు, 5గురు నిలబడేంత, 5గురు కూర్చునేంత స్థలాన్ని వాళ్ళు ఆక్రమించే ఉన్నారు. సూది మొన మోపినంత ఇవ్వనడానికి ఏదో భూమి మీద భగవంతుడు పడేసినాడే, వాడి వంతు వాడి 3 అడుగుల నేల వాడు తెచ్చుకున్నాడు. వాడు నిలబడ్డానికి 2 అడుగుల నేల కూడా తెచ్చుకున్నాడు. కాబట్టి అంత మూర్ఖవాదన తప్ప, వితండవాదం తప్ప అందులో ఏముండదు. కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తే. కానీ ఏమవుతుంది, వాడు పక్కవాడికి స్థలం తీసుకున్నాడు కాబట్టి వీడికి నిరంతరం అక్కడ ఏదైనా కట్టుకోవాలంటే కూడా రేపో మాపో వచ్చి కొట్టేస్తారని భయంతోనే బతుకుతాడు. ఓకే. దండేన ఉపహత, జైలుకు వెళ్ళొచ్చినాడు. మామూలుగా ఒకసారి శిక్షకు గురి అయిన తర్వాత వాళ్ళలో అపరాధ భావం ఉంటుందా లేదా, సిగ్గు లేదా, ఇలాంటివి మనం పట్టించుకోకర్లేదు. అవన్నీ కాదు, ఆ వాదనలోకి వెళ్ళటం లేదు మనం. కానీ తప్పనిసరిగా ఒక్కసారి ఇప్పుడు ఏదో ఈ రోజుల్లో ఈ నాయకులను వీళ్ళందరినీ కూడా ఇవాళ జైలు వెళ్ళడము ఏదో టూర్కు వెళ్ళినట్టుగా వెళ్ళొస్తున్నారు. కానీ నిజానికి ఒక్కసారి మీరు గవర్నమెంట్ జాబ్స్ లో చూడండి, పాలిటిక్స్ లో ఎలా అంగీకరిస్తున్నారో మనకు తెలియదు. కానీ ఎన్ని సివిల్ సర్వీసెస్ కానీ ఏదైనా అయినప్పుడు ఒక ఉద్యోగం అయినా పోలీస్ ఎంక్వైరీ వస్తుంది. పోలీస్ ఎంక్వైరీ ఎందుకంటే వీడు ఎప్పుడైనా కూడా జైలు, ఐ మీన్ ఇట్లా రికార్డ్స్ లో ఉందా, వీడేమైనా కూడా నేరం చేసినట్టు జైలుకి వెళ్ళిన అలా ఉంటే వాడికి ఉద్యోగం రాదు, గవర్నమెంట్ దానిలో రాదు. అంటే ఆ రూల్ ఉంది. కాబట్టి వీడికి ఏమిటి, దండేన ఉపహత. ఒకసారి జైలుకి వెళ్ళొచ్చి ఒకసారి శిక్షకు గురైన వాడికి ఏమవుతుంది, ఆ లోపల అపరాధ భావం ఉంటుంది. అమ్మో మళ్ళీ ఏం చేస్తే ఏమవుతుందో అనే భయం కూడా ఉంటుంది. ఇది ఇప్పుడు రాబోయే వర్డ్ అయితే సర్వాధికరణస్థ అంటే ఒక్కొక్కడికి అన్ని ఆఫీసెస్ లో ఉండేవాడు అంటున్నారు. అంటే ఇక్కడ ఏ రకంగానైనా తీసుకోవచ్చు. ఏ పర్సన్ ఇన్ఛార్జ్ ఆఫ్ మెనీ డిపార్ట్మెంట్స్. ఒక వ్యక్తి కింద ఎన్నో విభాగాలు ఉంటాయి. ఎన్నో విభాగాలు ఉన్నప్పుడు ఏమవుతుంది, ఏ విభాగంలో ఏమి నేరము చేసినా అంటే ఎక్కడ ఏది పైన పడుతుందో అనే భయము ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు ఏదో అటెండర్ లాంటి వాడు ఏదో తిరుగుతూ ఉంటే, నిజం చెప్పాలంటే ఇక్కడ ఓన్లీ అధికారులను గురించే చెప్పారు. కానీ వాడు తిరుగుతూ ఉంటే ఎక్కడ ఏ పొరపచ్చాలోచో ఏది చేసినా కూడా ఆటోమేటిక్ గా ఆ నేరం వస్తుంది అనే భయం ఉంటుంది. కాబట్టి అన్ని సర్వాధికరణ స్థహ అంటే అన్నిట్లలో ఉన్నప్పుడు అది ఏమవుతుంది, అన్ని విభాగాలలో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఈ విభాగాలు ఏం చేసినా కూడా అదే. అంటే ఇక్కడ ఒకటేంటి, ఎందుకు భయపడుతున్నాడు అని కనుక మనము ఒకసారి అనలైజ్ చేసుకుంటే, ఎన్నో విభాగాలు వాడి అండర్లో ఉన్నాయి. అన్ని విభాగాలన్నీ కరెక్ట్ గా చూసుకోవాలి. ఎక్కడ ఏదైనా ఒక్క విభాగం నుంచి ఆయన అండర్ నుంచి తీసేసిన, ఆయన అధికారులను తీసేసిన పరువు నష్టం. కాబట్టి చాలా విభాగాలు అధీనంలో ఉన్నవాడు కూడా ఎప్పుడు ప్రతి క్షణము భయపడుతూనే ఉంటాడు అని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత సహసోపచితార్థ, సహస, ఇదైతే మనకి ఈ రోజుల్లో అసలు లెక్కలే తీయట్లేదు. ఏడి అంటారు, ఏదో అంటారు. మామూలుగా అసలు అతని ఆదాయం ఏంటి, అతని మూల ఆదాయం ఏంటి, అతని స్థిరచరాస్తులు ఏంటి అని చూసుకుని అది ఒక్కసారి ఉన్నట్టుండి లాటరీ వచ్చిందా అంటే లాటరీ టికెట్ చూపించాలి. సపోజ్ ఆ రోజుల్లో లాటరీ అన్న మాట లేదు. ఈ రోజుల్లో లాటరీ అంటే లాటరీలు కూడా బ్యాన్ అయినాయి. నీకు సడన్ గా లంకె బిందెలు దొరికాయా, సడన్ గా ఎక్కడి నుంచి ధనం వచ్చింది? ఎందుకంటే లంకె బిందెలు దొరికినాయంటే కూడా ఏదైతే దొరుకుతాయో ఎవరి క్షేత్రంలో దొరికినా దానికి మన ఇప్పుడు ఈ ధర్మశాస్త్రాల్లోనే ఉంటుంది. ఎక్కడైనా కూడా భూమిలో నిధి నిక్షేపాలు దొరికితే అవి కూడా రాజుగారి సొంతమే అనేది ఉంది. అందుకే రాజుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, రాజుకు చెప్పాలి, సమాచారం చెప్పాలి. చాలా మంది అందుకే తీసుకెళ్ళి ఇస్తారనమాట. ఇప్పుడేమో వీళ్ళు గుళ్ళలో దవ్వి అటు తవ్వి ఇటు తవ్వి తెచ్చుకున్నాం. కాబట్టి హఠాత్
హఠాత్తుగా ఒక్కసారి ధన సంపన్నుడు ఎలా అయినాడు? మనకేదో మాయా బజార్ లాగా పొద్దున్న లేసే తెల్లవారేటప్పటికి ఏడంతస్తుల మేడ ఎలా వస్తుంది? అందువల్ల అలాంటి వాడికి కూడా డబ్బు తెచ్చుకుంటాడు, కార్లు కొంటాడు, కానీ ఎట్లా కొన్నాడు రా వీడని పక్క వాళ్ళే అంటుంటారు. వీడు ఏందిరో నీ అసలు నిన్న మొన్నటిదాకా ఏం గతే లేదు, వీడి జీతం ఏమో అంతంత మాత్రం, ఇది ఎలా వచ్చింది అది ఎలా వచ్చిందని ఒక పెళ్ళామెళ్ళ నెక్లెస్ ఉన్న అంటారన్నమాట. తత్కులీన ఉపాశంసు. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ రెండు రకాలు అర్థాలు ఉన్నాయి. అంటే ఆ తత్కులీన అంటే ఏదైతే ఆ రాజు ఉంటాడో ఆ వాళ్లకు చెందినటువంటి వాడు. ఇక్కడ ఒకటేమో రాజు యొక్క కులానికి చెందిన వాడిని ఒక్కతన్ని అంటే ఆ వంశంలో ఉన్నటువంటి అంటే రాజవంశీయులలో ఒకానొక వ్యక్తికి అతి సన్నిహితంగా ఉండడము, అతి ప్రశంస చేయడము అనేది మనకు గణపతి శాస్త్రి గారు చెప్పారు. అది నిజమే అనిపిస్తుంది అన్నమాట. ఇక్కడనేమో ఆ రాజు కులానికి చెందిన మరొకడు అధికారంలోనికి రావాలని కోరుకుంటున్నవాడు అని ఉంది. అది అంటే అది ఎలాంటి వాడు భీత వర్గంలోకి వస్తాడు అనే దానిలో ఇలాంటి వాడు కూడా వస్తాడు. ఏంటి, రాజవంశీయుల్లోనే ఒక్కడు తనకు కూడా రాజ్యం కావాలి అనుకుంటున్నాడు. ఎందుకు భయపడుతుంటాడు అంటే ఎట్లా ఏం చేస్తే ఏమవుతుందో అని. కానీ గణపతి శాస్త్రి గారు చెప్పింది అయితే చాలా చక్కగా ఉంది. ఏమిటి అంటే ఆ తత్కులీన ఆ రాజవంశానికి చెందిన వాళ్ళల్లో ఎవరో ఒకతనికి అతి సన్నిహితంగా ఉండడం, అతన్ని గూర్చే మాట్లాడడం, అతన్ని ప్రశంసించడం ఇత్యాదులు చేసినప్పుడు అమ్మ వీడేమిటో అక్కడ ఇచ్చేస్తున్నాడు అంటే మరి అసలైన మహారాజుకు అంటే మనం మామూలుగా ఒక ఆఫీసు అదే చెప్పాను కదా, అడ్మినిస్ట్రేషన్ లో రాజు అనే చోట మనం ఒక ఆఫీస్ అధికారి అక్కడ ఉన్నప్పుడు అక్కడ సమానమైన అధికారితో ఎక్కువగా మూవ్ అవ్వడము, ఎక్కువ ఇది ఉన్నప్పుడు అమ్మో అక్కడ పోయింది ఎందుకయ్యా అక్కడికి వెళ్ళావు, ఇక్కడ కదా నువ్వు నా డిపార్ట్మెంట్ లో కదా చేసేవాడివి అంటే ఆ ఊరికేనే వెళ్ళొచ్చానండి. ఇలాంటి వాళ్ళు కూడా భయపడుతూ ఉంటారు. అంటే మనం ఇవన్నీ కూడా మనం కొంచెం స్వానుభవంతో స్వపరిశీలనతో మనం రకరకాలుగా మన అనుభవాలు మన మెచ్యూరిటీ దాన్ని బట్టి మనం అప్లై చేసుకోవాలి. కౌటిల్యుడు చెప్పినా గణపతి శాస్త్రి గారు చెప్పినా అది వాళ్ళు ఒక్కటే చెప్పగలరు, మొత్తం 1000 ముఖాలుగా చెప్పలేరు. కాబట్టి ఇక్కడ అందుకే ఆచార్యుల వారు ఒక రకంగా వ్యాఖ్యానించారు, గణపతి శాస్త్రి గారు ఒక రకంగా వ్యాఖ్యానించారు. అంటే వాళ్ళ దృక్కోణాన్ని బట్టి అన్నమాట. తర్వాత ప్రద్విష్టో రాజ్ఞ, రాజు చేత ప్రద్విష్ట అమితంగా ద్వేషించబడిన వాడు. మామూలుగా కాదు, రాజుకు వాడండి వాడి పేరు ఎత్తితేనే ఒళ్ళుమంట. రాజు యొక్క అత్యంత తిరస్కారానికి గురైన వాడు, రాజు అమితంగా ద్వేషించేవాడు ఎవడైతే ఉంటాడో అంటే రాజు చేత అమితంగా ద్వేషించబడేవాడు. వాడు నిజంగానే ముఖం ఎత్తుకొని రాలేడు, ఎక్కడ కూడా రాలేడు. ఎక్కడో ఒకవేళ ప్రజాసభ ఉంటే వాడెక్కడో చివరిలో కూర్చుంటాడు, లేదా అసలు రాకపోవచ్చు. అందువల్ల అటెండెన్స్ కంపల్సరీ వచ్చి అక్కడ కూర్చుంటాడు అలాంటి వాడు. తర్వాత రాజద్వేషి, ఇక్కడ రాజు చేత ద్వేషించబడిన వాడు ఎంత భయపడతాడో రాజును ద్వేషించేవాడు కూడా వాడు భయమే. ఎందుకంటే రాజును ద్వేషించే వాడికి ఎప్పుడు ఏమిటి వీడిని చూసి కనుక్కుంటారు కదా, రాజద్వేషి అన్నప్పుడు అది ఆటోమేటిక్ నోటెడ్ అన్నమాట. అమ్మ వీడికి రాజు అంటే పడదు అనేది మనం ఇప్పుడు సింపుల్ గా మనం ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ నేపథ్యాన్ని కనుక అన్వయించుకుంటే ఎవ్రీ పాయింట్ బికమ్స్ వెరీ క్లియర్ ఫర్ అస్. ఇంకా ఇక్కడ భీత వర్గం ఇలా ఉంటుంది, అంటే ఇలాంటి వాళ్ళు భయపడతారు. దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. మన వృద్ధ వర్గ భీత వర్గం మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక సైకలాజికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వై దిస్ ఇస్ వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు అనేది ఒక సైకలాజికల్ అబ్జర్వేషన్. ఇంకా లుబ్ధులు అంటే మనకు తెలుసు కదా, తాను తినడు ఇంకొకడు బెటర్ అంటాం కదా. కాబట్టి వాడు ఖర్చు పెట్టాడు, వాడి జేబులోనే ఉండాలి. ఎవడన్నా టీ తాగుతాడు లేకపోతే లేదు. పరిక్షీణ అంటే లుబ్ధ వర్గంలో ఇంకోటి ఏం చేశారు, పరిక్షీణ. పాపం వాడు ముందే మొత్తంగా అంతా పోయిందన్నమాట. అంటే వాడి కండిషన్ బాగాలేదు, మన క్షీణస్థితిలో ఉన్నాడు, అంటే ఆర్థికంగా వాడి పరిస్థితి బాగలేనివాడు. ఎందువల్ల అంటే ఇప్పుడు మనకు 2-3 రకాల కారణాలు ఉంటాయి. ఆర్థికంగా పరిస్థితి బాగులేనప్పుడు
వాడిని పిసినగొట్టనే అంటాము, కానీ వాడికి పాపం ఖర్చు పెట్టడానికి లేదు. అందువల్ల వీడు లుబ్ధ వర్గంలోకి వస్తున్నాడు. పరిక్షీణ, వాడికి అసలు ఆర్థికంగా క్షీణ దశలో ఉన్నాడు, ఏమీ లేదు. తర్వాత అత్యాత్త స్వహ, ఇంకోటి ఏమైంది పాపము, వాడికి ఏదో కారణాల వల్ల, కారణాలు ఏమైనా కావచ్చు, ఇక్కడ మనకి ఇక్కడ సింపతిని గురించి కాదు కదా, ఎవరిదైతే కారణాలు ఏమైనా కావచ్చు, అంత ధనము హరించబడిందో, అత్యాత్త అంటే బలవంతంగా, అంటే లైక్ ఇక్కడ వ్యసనాలు కారణాలు అవుతాయి, మరొకటి అవుతాయి, అవన్నీ అవుతాయి. లేదా బలహీనుడైతే వాడు కొట్టి తిట్టి తీసుకుంటాడు, ఏదైనా సరే బలవంతంగా ఇతరుల చేత ధనము లాక్కోబడిన వాడు, అంటే ఏమీ లేనివాడు. ఇంకా కదర్య, స్వతసిద్ధంగా పిసినుగొట్టు. కదర్య అంటే స్వతసిద్ధంగా పిసినుగొట్టు ఎవరైతే ఉంటాడో అతని కదర్య అంటారు. వ్యసని, ఇంకా ఏమిటి, వ్యసనపరుడు. వాడి దుర్వ్యసనాలకు సాగరం అంతా సంపద ఉన్నా కూడా సరిపోదు. అందువల్ల ఏమవుతుంది, వాడి ఇంకా లోభం, అంటే వాడికి ఇప్పుడు ఇంకా కావాలి. ఇంకా వ్యసనాలు ఉన్నవాడికి ఎలా ఉంటుంది, ఇంకా ఇదే పోయింది కదా అంటే మళ్ళీ ఇంకా డబుల్, గ్యాంబ్లింగ్ లాంటి దానిలో ఉందంటే, గ్యాంబ్లింగ్ అనండి, ఇక వ్యసనాలు అంటే ఒకటి చెప్పాలా, రకరకాల వ్యసనాలు, సప్త వ్యసనాలు అని చెప్పలేదు. అదే స్త్రీ అంటాడు, ఫస్టే చెప్తాడు, స్త్రీలు, జూదము, పానము, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఆ వ్యసనాలన్నీ లోబడ్డ వాడికి, ఇక వాడికి ధనం కావాలి 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 అనే ఒక లోభం అనేది ఉంటుంది అనమాట. అత్యాహిత వ్యవహార, ఇంతే కాకుండా వీడేం చేస్తాడు, ఏదైనా చెబితే అన్నిటికీ టూ మచ్గా ఓవర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అనమాట. ఆయన చూసాం కదా, ఇప్పుడు మామూలుగా ఏదైనా నీది ఇంతే కెపాసిటీ ఇంతవరకు, ఇప్పుడు మామూలుగా రేసుల్లో ఇప్పుడు ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ ఆ రేసుల ద్వారా మాకు తెలిసిన వాళ్ళు ఎంతమంది అసలు ఎంత దుర్భరంగా ఒక మహారాజ దశ నుంచి కృపణ దశకు, దీనాతి దీన అవస్థకు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. వాడు ఇంకా అక్కడితో ఆగకుండా ఆ గుర్రం కంటే ఎక్కువ వీడు దూకుతూ ఉంటాడు. అదే విధంగా గ్యాంబ్లింగ్. సో అత్యాహిత వ్యవహారం, తన కెపాసిటీకి మించిన వ్యవహారాలలో తలదూర్చడం. లేదంటే ఇప్పుడు చాలా మంది ఈవెన్ సాఫ్ట్వేర్ వాళ్ళది కూడా నేను వింటూ ఉంటాను, ఏదో సమాజంలో ఉన్నాం కదా, వాడికి పాపము ప్యాకేజీ ఇస్తారు, ఏదో ఏడాదికి 12 లక్షలు 20 లక్షలు ఉంటుంది. వాడు ₹1,00,00,000 ఇల్లు కొంటాడు, ₹1,00,00,000 ఇల్లు కొంటాడు. ఈలోగా టప్ మనీ ఏదో గుడ్ మార్నింగ్ లో వాడికి లేదురా నాయన రేపటి నుంచి నువ్వు రాక్కర్లేదని వస్తుంది. అప్పుడు వాడు ఏం చెయ్యాలి, వాడి బతుకు చాలా నరకప్రాయం అన్నమాట. సో అలాంటి వాడు ఏమైపోతుంది, వాడి పాపము కంప్లీట్ గా ఇంకా ఎక్కడి నుంచి రావాలా ఏం చేయాలని తిరుగుతూ చూస్తూ ఉంటాడు. వీళ్ళంతా లుబ్ధ వర్గం. ఇంకా మానివర్గం అంటే కొంచెము సెల్ఫ్ రెస్పెక్ట్ అంటూ ఉండేవాళ్ళు అనమాట. ఆత్మ సంభావిత అంటే మనం మామూలుగా రెండు రకాలుగా పాజిటివ్ అండ్ నెగటివ్ తీసుకోవచ్చు. అంటే మామూలుగా చూడండి, ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఇలా ఉంటాను, నేను ఎవరి జోలికి వెళ్ళను, నేను ఎవరి మాట విని, ఇలా మాట్లాడుతున్న వాడికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏమో, కానీ వింటున్న వాళ్ళకి దురహంకారం అనిపిస్తుంది. అంటే అభిమానం అనేది ఎలా ఉంటుంది, అందువల్ల ఏమంటున్నాడు, ఆత్మ సంభావిత. ఇప్పుడు మానధనుడు అనే వర్డ్ మనకుంది, అభిమానం ఉండడం తప్ప అని మీరు అడగొచ్చు. అభిమానం ఉండడం తప్పనడం లేదు, మానధనుడు అనే వర్డ్ ఉంది. బట్ ఆత్మ సంభావిత, తనని తాను గొప్ప అనుకునేవాడు. అందుకే మనకు పాఠాలు చెప్పుకున్నప్పుడు ఒకసారి చెప్పినాను, పండితం మన్యుడు అని చెప్పాను. పండితం మన్యుడు అంటే వాడు తనని తాను పండితుడు, నేను పండితుడిని అనుకునేవాడు అనమాట. కాబట్టి ఇక్కడ నేను అలా కాదండి, నా స్టైలే వేరు, నేనే వేరు అనుకుంటారు కదా. అంటే తనకి తాను కొంచెము ఏదో ఆర్ యు సంబన్ ఇన్ పర్టికులర్ అని మాకు చిన్నప్పుడు లెసన్ వచ్చింది అన్నట్టుగా, నేను ఏదో సమ్ పర్టికులర్ అని తనకి తాను ఒక గొప్పతనం ఆపాదించుకునేవాడు. మానకామహ అంటే ఈ భావన ఉన్నప్పుడు అందరూ నన్ను గౌరవించాలి, అందరూ నన్ను గుర్తించాలి అనుకునేవాడు అనమాట. నేను చాలా గొప్పవాడిని అని అనుకునేవాడు. తర్వాత అందరూ నన్ను ఇట్లా చూస్తూ ఉంటారు, నన్ను అందరూ కూడా కొంచెం ఆదరించాలి, నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి. శత్రు పూజామర్షిత, ఇక దీనికి తోడు
ఆ ఒక జస్ట్ వీడో పక్షం అయితే ఇంకొక పక్షం ఇన్ ద సెన్స్ ఒక శత్రు అంటే వీడికి నచ్చని వాడు ఒకటి ఉంటాడు. మరి ఎందుచేత అన్నాడు అంటే పోనీ మిత్రుల పట్ల ఏమన్నా కోపం రాకుండా ఉంటాడేమో. అందువల్ల వీడికి ఎవరంటే పడిరాదు. అతడు కూడా స్కాలర్ అయినప్పుడు, పండితుడైనప్పుడు, ఇదంతా మన సినిమాల్లో చూసిందే అండ్ మన సొసైటీలో కూడా చూసాం. అతనికి గనక గౌరవం వస్తే ఏ ప్రెసిడెంట్ అవార్డు పద్మశ్రీనో ఇత్యాదులు వస్తుంటాయి కదా, అలా వస్తే వీడికి ఒళ్ళు మండుతుంది. ఓర్వలేని వాడు అమర్షిత, భుజమర్షిత. సో వాడికి దానివల్ల ఏమిటి, ఆ, కోపం రావడం అన్నమాట. అంటే తనకి నచ్చని వాడికి, తన శత్రువుకి సన్మానం జరిగితే భరించలేని వాడు. నీచైహి ఉపహిత. ఇక్కడ రెండు రకాలుగా చెప్పారు. ఇది కూడా అంతే. గణపతి శాస్త్రి గారివి కొన్ని చాలా బాగుంటాయి. అవి లక్కీలీ ఐ హావ్ దట్ బుక్. అది కూడా గురువు గారు ఇచ్చిన బుక్. ఆయనదే నాకు ఇచ్చేసారు ఆయన పని అయిపోయాక. సో అందులో ఏం చెప్తాడు అంటే నీచై ఉపహిత అంటే చుట్టూ నీచులతో ఉన్నవాడు అనేది. ఎందుకంటే నీచై అనేది ఏమిటంటే నీచై అనేది ఒక అవ్యయం ఉంది. అవ్యయం అంటే దానికి ఇంకా లింగ విభక్తి వచనాలు ఉండవు. ఇట్ క్యాన్ బి యూజ్డ్ యాజ్ ఇట్ ఈస్. సో అప్పుడు నీచై అన్నప్పుడు లో లో లెవెల్ అనే మాట వస్తుంది అనమాట. సో నీచై ఉపహిత అన్నప్పుడు ఇన్ఫీరియర్ పొజిషన్ లో ఉంచబడిన వాడు, అంటే తక్కువ స్థానంలో నియమించబడిన వాడు అన్నమాట. అంటే వాడు ఏమనుకుంటాడు, నాకు తగిన, నిజమే కదా, అది కొంచెం ఎవరికైనా ఫీలింగ్ ఉంటుంది. అందుకే మానివర్గా అన్నాడు. ఇప్పుడు ఏదో నేను చాలా మందిని చూశాను పాపం, పరిస్థితుల వల్ల వాడెవడో పిహెచ్డి చేసిన వాడు కూడా ఏ జాబ్ లేకపోతే ఏదో అటెండర్గా ఉంటాడు. కాబట్టి తాను ఎప్పుడైతే తను గొప్పవాడిని అనుకుంటూ ఉంటాడు, నిజంగా కూడా పాపం గొప్పగా ఉండి ఉండి తనకు తగిన స్థానం కాకుండా, ఉచిత స్థానం కాకుండా నీచ స్థానం, నీచ అంటే లోయర్ అన్నమాట. అంతేగాని ఇంకా నీచ అనేది తెలుగులోకి వచ్చినంత నికృష్టమైన పదం కాదు, లో లో క్లాస్. సో తనకు తగింది కాకుండా కొంచెం చిన్న స్థానంలో ఉంచితే అలా ఉంచబడిన వాడు. ఇంకా అది కాకుండా నీచయి అన్నప్పుడు నీచహ అని కనుక మనము అకారాంత పుల్లింగం తీసుకుంటే, నీచయి అన్నప్పుడు నీచుల చేత చుట్టబడిన వాడు, అంటే నీచుల గుంపులో ఉన్నవాడు. అది గణపతి శాస్త్రి గారు చెప్పారు. అది నీచుల గుంపులో ఉన్నవాడు అంటే మామూలుగా అక్కడ మళ్ళీ ఉత్కృష్టత్వం అంటే నీచులు అంటే మళ్ళీ చెడ్డవాళ్ళు కాదు. చుట్టూ ఏమంటాము ఇన్ఫీరియర్ పర్సన్స్ ఉన్నప్పుడు, ఇతను కొంచెము హై సుపీరియర్ పర్సన్ అయి ఉన్నప్పుడు, అప్పుడు ఏమవుతుంది, నేను సుపీరియర్, నా చుట్టూ వీళ్ళు ఉన్నారేమిటి, నేను ఆఫ్టర్ ఆల్, నేను వీళ్ళేంటి ఆఫ్టర్ ఆల్ అనుకుంటారు కదా. అలాంటి వాడు కూడా మాని వర్గంలోకి వస్తాడు. ఎందుకంటే ఏంటి అసలు మనం చూస్తూ ఉంటాం కదా, వీడికి షేక్ హ్యాండ్ ఇవ్వాలా, వీడి పక్కన కూర్చోవాలా, వీడితో ఈ ఈ టైప్ ఆఫ్ ఫీలింగ్ ఉన్నవాళ్ళు అని అర్థం అనమాట. కాబట్టి తక్కువ స్థానంలో ఉంచబడ్డవాడు ఇట్లా కూడా అనొచ్చు. సరే, తీక్ష్ణ, తీక్ష్ణ రసద అని మనం చదువుకున్నాం. అంటే గూఢచారిని గురించి చెప్పట్లేదు. తీక్ష్ణ అంటే ఏమిటంటే ఏది లెక్క చేయడం అనమాట. కంప్లీట్ గా మన కత్తి ఇది ఉంటుంది కదా, అంచులాగా, కత్తి అంచులాగా. వాడు తనకేమవుతుందో తెలియదు, కత్తికి అదేంటి కత్తి మొక్కబోతుందో తెలియదు, వాడు ఎవడిని పొడుచుకుపోతుందో తెలియదు. కాబట్టి తీక్ష్ణ అనేది అసలు తనని తాను లెక్క చేసుకొని వాడు, ఏదైతే అది అవుతుంది. ఎందుచేత అక్కడ తన అభిమానమే తనకి ఇంపార్టెంట్, తన పొజిషన్, మానం. ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టే, ఇప్పుడు దుర్యోధనుడు ఉన్నాడు, అతను మానధనుడు అనాలా, దురహంకారి అనాలా అంటే తీష్ణ, ఎస్ నేను చేసేదే చేస్తాను అని అనుకునేవాడు, ఎవరిని లెక్క చేయనివాడు. ఇంకా తర్వాత సాహసిక. ఈ సాహసం అనేది కూడా యాక్చువల్గా, సాహసం అనేది కూడా మనకు సాహసం అని ఒక ఇది ఉంది. ఏమిటది, సివిల్ సివిల్ కాదు, మన ఈ అఫెన్సెస్లో నేరాల విషయంలో వచ్చినప్పుడు పూర్వ సాహస దండ, మధ్యమ సాహస దండ, ఉత్తమ సాహస దండ అనేది మనకు వస్తుంది అనమాట. అది సాహసం అనేది వయలెన్స్ అనే ఒక అర్థంలో అక్కడ వాడతారు. అంటే ఏమిటి అంటే సాహసంగా ఏమన్నా గానం చేయటం అనమాట. అక్కడేమో వయోలెన్స్ అనే అర్థంలో ఎందుకు వాడారు, సాహస అంటే చాలా దూకుడుగా వెళ్ళడం అనమాట. దూకుడుగా వెళ్ళి చేయడం. ఎందుకు దూకుడుగా వెళ్ళడం, మళ్ళీ చూస్తే అన్నిటికీ బేస్ నేను ఏదైనా చేయగలను అనే ఫీలింగ్ అనమాట. కాబట్టి ఆ సాహసిక అంటే దూకుడుగా వెళ్ళడం అనమాట. దూకుడుగా వెళ్ళడానికి కారణం కూడా
సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ మీరు ఏదన్నా అనుకోవచ్చు. అదే అలాంటి వాడే ఆటోమేటిక్గా వేరే చోట కూడా చలో ఇక నేను ఐ కెన్ డూ ఎనీథింగ్. తీసిన తాసిక ఆల్మోస్ట్ ఒక 2 డిఫరెంట్ సైకాలజీ అనమాట. సాహసంతో కూడిన పనులు చేసేవాడు అన్నారు గురువు గారు. అంటే ఏమిటి ఇలాంటివే అంటే డేర్ డెవిల్ అంటూ ఉంటాం కదా, డేర్ బ్రేవ్ ఏమో ఏమో అంటుంటాం అదన్నమాట. ఇంకా భోగేన అసంతుష్ట. భోగము అంటే మనకి మామూలుగా మనకి అనుభవ యోగ్యమైనది అనుభవము అనుభవించడము, భుక్తి, భోగ భుజ్ దాని నుంచి. అంటే ఇప్పుడు దొరికిన దాంతో తృప్తి పడని వాడు. ఏదో కొంత మనకి వస్తుంది, మనకి ప్రతిదానికి ఏదో ఏదో పని చేయడం అనేది ఒకటి అవసరము. ఆ పనికి తగినటువంటి వేతనము కొంచెం తగనిదో ఏదో వస్తూ ఉంటుంది. అది వస్తే దానితో తృప్తి పడని వాడు, తనకు దొరికిన దానితో తృప్తి పడని వాడు. అలా అంటే ఎందుకు, ఇది ఇంతేంది, ఇది నాకు ఇచ్చారు, అసలు నేనేంటి, నా కెపాసిటీ ఏమిటి, నాకు ఇంతేనా ఇచ్చేది అని అనుకోవడం అనమాట. కాబట్టి వీళ్ళందరూ కూడా దేనిలోకి వస్తారు అంటే మానివర్గ. ఇక్కడ ఈ 3 వర్గాలను గూర్చి కూడా మనము మాట్లాడుతూ 4 వర్గాలను గూర్చి కూడా ఆలోచిస్తున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఈ నలుగురు కూడా మీరన్న పాజిటివ్ యాంగిల్లో చెప్పటము లేదు. ఈ నలుగురికి కూడా మనస్సులో అసంతృప్తి అనేది ఉంది కాబట్టి, వీళ్ళకి మెంటల్ బ్యాలెన్స్ లేదు కాబట్టి, ఒక ధీరత్వము ఉన్నది, ఏదో ఇలాగా బతుకుతాం ఏం పర్వాలేదు అనేది లేదు కాబట్టి, డిస్టర్బ్డ్ మైండ్స్. ఇప్పుడు ఇంతమందిలో చూస్తే కూడా ప్రతి వాళ్ళల్లో ఒక సైకలాజికల్ ఇంబ్యాలెన్స్ అనేది ఒకటి ఉందన్నమాట. ఉండడం వల్ల వీళ్ళు ఏమవుతుంది అంటే, ఎక్కడ టిల్ట్ అయిపోతారో, ఎక్కడ ఎవరు పిలిస్తే ఎవరి మన ఏమిటి వాళ్ళ యొక్క ప్రలోభ పెడితే ఆ ప్రలోభానికి లోనవుతారు. కాబట్టి ఈ 4 రకాల వ్యక్తులను, అంటే 4 రకాలకు చెందినటువంటి వ్యక్తులను పరిశీలించుకుని వాళ్ళను చూడండి. అసలు హౌ బ్యూటిఫుల్ అంటే వాళ్ళని దారి తప్పకుండా చూడాలి. సింపుల్ గా చెప్పాలంటే శత్రువశులు కాకుండా చూడాలి అనేది మనకు పొలిటికల్ ఐడియా, అందులో డౌటే లేదు. కానీ వీళ్ళు ఇతరుల వశులు కాకుండా చూడాలంటే మన పిల్లలైనా సరే అలాంటి చెడు సావాసాల జోలికి పోకుండా ఉండేటట్టు వాడేదో మనకి ఇస్తారు. ఎందుకు వాడు వై హీ హాస్ బికమ్ నక్సలైట్, వై హీ హాస్ బికమ్ టెర్రరిస్ట్, వై హీ హాస్ బికమ్ లైక్ ఏదో సంథింగ్ ఉన్నాయి కదా అన్ని, ఇవాళ రేపు నేరాల లిచ్చిట్ట. ఎందుకు ఇట్లా అయ్యాడు అంటే దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్ అనమాట. కాబట్టి ఇలాంటి అంటే బయట వాళ్ళ వశీభూతులు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరైతే యజమాని, ఎవరైతే లీడర్, ఎవరైతే నాయకుడు, ఎవరైతే రూలర్ ఉంటారో అది వాళ్ళ బాధ్యత అన్నమాట. అది గృహ యజమాని కావచ్చు, లేదా ఒక కార్యాలయ అధ్యక్షుడు కావచ్చు, ఒక శాఖకు చెందిన మంత్రి కావచ్చు, లేదా కంప్లీట్గా ఒక దేశానికి ఒక నాయకుడు కావచ్చు. ఇప్పుడు మనం రోజు విమర్శలు వింటూ ఉంటాము. ప్రైమ్ మినిస్టర్ పైన వింటూ ఉంటాము, చీఫ్ మినిస్టర్ పైన వింటూ ఉంటాము, ఫైనాన్స్ వాళ్ళ పైన వింటూ ఉంటాము. ఎందుకు అంటే ఇన్ని రకాల వ్యక్తులు ఉంటారు కాబట్టి. మనం పొద్దున్న లేస్తే చూస్తే పార్లమెంట్ అయినా అసెంబ్లీ అయినా చదువుకున్న వాళ్ళే, అందులో ఉన్నవాళ్ళు చదువుకున్న వాళ్ళు, మళ్ళీ విజ్ఞులంటాము, ప్రజాప్రతినిధులంట. అయినప్పటికీ కూడా వై అంటే దానికి ఇదన్నమాట. ఇది మనం ఒక్కసారి అన్వయించుకున్నామంటే we can really understand a పెద్ద మేజర్ పోర్షన్ ఆఫ్ జస్ట్ ఈ ప్రపంచ వ్యవహారం తెలుస్తుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఓకే, ఇలా ఉంది అని సిచ్యువేషన్ చూపించారు. డిసీజ్ మనము ఏమంటాము, డయాగ్నోస్ అయిపోయింది, డయాగ్నోసిస్ డన్. ఇప్పుడు ట్రీట్మెంట్ కావాలి. అందుకే ఏదో నిదానం ఆది కారణం అంటారు. సో బుద్ధిజంలో కూడా చెప్తారు నిదానం కారణం అనేది ఒకటి మనకు తెలిసింది. ఈ సర్కమస్టెన్సెస్ లో ఈ పరిస్థితుల్లో ఇలా ఉంటారు. మరి దానికి ఏం చేయాలి విరుగుడు? దానికి ట్రీట్మెంట్ ఏమిటంటే తేషాం
ముండ జటిల వ్యంజనైః యో యద్భక్తిః కృత్యపక్షీయః తం తేన ఉపజాపయేత్. ఇక్కడ కృత్యపక్షీయ, ఆ కృత్యపక్షంలో అంటే ఇలాంటి వాళ్ళల్లో ఎవరికి దేని పట్ల ఆసక్తి ఉంటుందో, లేదా మామూలుగా ఇక్కడ ఏమిటి అంటే ఎవరికి ఏ విషయం పట్ల ఆసక్తి ఉంటుందో ఆ విషయానికి సంబంధించినటువంటి వ్యక్తులతో వీళ్ళు సంబంధం ఏర్పరచుకుంటారు. ఇప్పుడు ఎవరికైతే ధనం కావాలి, అయాచిత ధనం కావాలి, లేదా పొజిషన్ కావాలి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు? అందుకని ఏం చెప్తున్నాడు? యహ యహ యత్ భక్తి, ఎవరికి దేని పట్ల ఆసక్తి ఉంటుందో, కృత్యపక్షీయ యహ కృత్యపక్షీయ యద్భక్తి, ఈ కృత్యపక్షానికి చెందిన వాడికి ఏ విషయంలో ఆసక్తి ఉంటుందో అతనిని తేన ఉపజాపయేత్, అంటే ఏదైతే అది ప్రొవైడ్ చేసే వాళ్ళతో కలవాలని వీళ్ళు ఉంటారో వాళ్ళతో ఆటోమేటిక్ లింక్ అయి ఉంటారు కదా, వాడిని ఏం చెయ్యాలి? తం తేన ఉపజాపయేత్. ఎప్పుడే ఏం చెయ్యాలి? ఈ మన ముండ జటిల అంటే సన్యాసులకు మాత్రమే అన్ని చోట్లకి ఒక యాక్సెస్ ఉంటుంది కాబట్టి మన బోడిగుండు గూఢచారి చేత లేదా జటాధారి అయిన గూఢచారి చేత ఏం చెయ్యాలి అంటే ఎవరి పట్ల ఇతను ఏదైతే చూస్తూ ఉంటాడో కృత్యపక్షం వాడు, అక్కడ తొందరగా వశమవుతాడు. కాబట్టి అక్కడ వాడిలో ఏం చెయ్యాలి? ఉపజాపం అంటే వాళ్ళల్లో ఎవరితో అయితే యద్భక్తి ఎవరితో కూడతాడో ఆ ఇద్దరి మధ్య పుల్ల వేసేయాలి. దట్స్ ఆల్. ఆ ఇద్దరి మధ్య భేదాన్ని సృష్టించాలి. అప్పుడు ఏమవుతుంది అంటే కనుక్కోవాలన్నమాట. ఇక్కడ ఏంటి, మనకు చిన్న సెంటెన్స్లో ఓ బ్రహ్మాండం అంత ఐడియా పెట్టాడు. ఇప్పుడు ఏముంది, దీన్ని బట్టి మొదటి నుంచి మనం చూసుకున్నాం. వృద్ధ వర్గాల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకోండి. వాడికి అంటే వాడికి కోపం, వాడికి ఇది కాలేదు అది కాలేదు, రకరకాల కారణాల వల్ల వాడు ఏం చేస్తాడు? ఎవరో ఒకటితో మనం చాలా వాటిలో చూస్తుంటాం, ఎవరితోనో అలాంటి వాడితో చేయి కలపబోతాడు. అంటే ఏమిటి? మామూలుగా శత్రువర్గంలో ఉన్న వాళ్ళ గూఢచారులు కూడా ఆయా వేషాలలో వస్తారు, ఆయా గ్యాంగ్తో వస్తారు కదా. ఆ మెల్లిగా ఎప్పుడైతే వీడటికేసి పోబోతున్నాడో, ఇక్కడ ఎవరైతే ఈ గూఢచారులు ఉన్నారో సన్యాసి వేషంలో ఉన్నవాళ్ళు, ఎందుకంటే వీళ్ళకి మాటలు చెప్పడము, వాడు ఇలాంటి వాడు, వాడితో వెళ్ళావా, ఇలా చేసావా, వీళ్ళ మాటలు విశ్వసనీయాలు. ఎందుకంటే మనకి అదే ఒక రాజభటుడు పోయి చెప్తే ఎవడు వినరు. కానీ బోడిగుండు సన్యాసి కానీ, ముండా అనే వర్డ్ మనకు బాగాలేదు కాబట్టి నేను బోడిగుండు సన్యాసి అని చెప్తున్నాను. సో బోడిగుండు సన్యాసి కానీ లేదా జటాధారి అయిన సన్యాసి కానీ వాళ్ళకి ఏమవుతుంది అంటే ఎదుటి వాళ్ళు వీళ్ళని విశ్వసిస్తారు. అందువల్ల మెల్లిగా వెళ్ళి ఆ వాళ్ళు ఎవరితోటైతే ఇలా చేరడానికి సిద్ధమవుతున్నారో, చేరబోతున్నారో ఆ వాళ్ళిద్దరి మధ్య అంటే అటు వెళ్ళకుండా భేదాన్ని సృష్టించాలి, భేదాన్ని కలిగించాలి. అప్పుడు ఏమవుతుంది? ఇతను అటుకేసి వెళ్లకుండా ఉంటాడు. ఆ విధంగా ఇతరులకు వశంగా ఆకునే విధంగా మనము చూసుకోవాలి, సన్మార్గానికి మళ్ళించే విధంగా చూసుకోవాలని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇలా డిప్రెస్డ్ ఉన్న వాళ్ళు చాలా సులభంగా అవతలి పక్షం, ఇప్పుడు వాడు శత్రువు అని ఎందుకు అనుకోవాలి? మన దేశంలో ఉన్న దుర్మార్గులు మనకు శత్రువులేగా. అందువల్ల చెడు సైడ్, చెడు దిక్కుకు వెళ్లకుండా ఉండడానికి ఇలా చెయ్యాలి అని చెప్పాడనమాట. మళ్ళీ దానికి ఇంకా చెప్తూ ఉన్నాడు, ఒక్కొక్కళ్ళని ఎలా 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 చేయాలి అనే దానికి కూడా చెప్తున్నాడు. అన్ని కూడా ఫర్ ఎగ్జాంపుల్, అది అచ్చంగా 100% అని కాదు. ఎవరెవరిని ఎలా భేదం కలిగించాలి అంటే, యథా మదాంధో హస్తి మత్తేన అధిష్ఠితో యద్యద్ ఆసాదయతి తత్సర్వం ప్రమృజ్ఞాత్యేవం అయం అశాస్త్రచక్షు
అంధః రాజా అంధేన మంత్రిణా అధిష్ఠితః పౌరజానపదవధాయాభ్యుత్థితః శక్యమస్య ప్రతిహస్తి ప్రోత్సాహనేన అపకర్తుం అమర్షః క్రియతాం ఇతి క్రుద్ధవర్గం ఉపజాపయేత్. అయితే ఇక్కడ ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇది స్వవిషయంలో అయిపోయిందా మనది? ఎస్, అయిపోయింది. మనం పర విషయంలో మాట్లాడుతున్నాము. నేనంతా స్వవిషయంలో అని చెప్తున్నాను, అలాగే పర విషయంలో ఇప్పుడు పైన చూస్తే పర విషయం. సో ఇది ఎక్కడ? ఇది ఆల్ దిస్ ఈజ్ శత్రువుల దాంట్లో. నేను ఇంతకు ముందు చెప్పిందంతా ఈ వీళ్ళ లక్షణాలన్నీ కరెక్టే, కానీ సులభంగా శత్రువులకు వశుడవుతాడు అనేది పరదేశీయుడు మన వశంలోకి రావడం అన్నమాట. వాడు కూడా శత్రువశమే, కానీ ఇక్కడ శత్రువు ఎవరు? మనము పరదేశానికి, పాకిస్తాన్కు మనం శత్రువులం అన్నట్టుగా. సో నాకు ఇక్కడ వచ్చిన తర్వాత క్రుద్ధవర్గం ఉపజాపయేత్ అనగానే నాకు ఓహో ఇది స్వవిషయంలో ఉన్నామా పర విషయంలో ఉన్నామా అని చూస్తాను. అందువల్ల ఇక్కడ ఏమైంది? ఇంతమంది ఇన్ని వేళ చూసారు. అందువల్ల ఏం చెయ్యాలి? వాళ్ళని మన వైపు తిప్పుకోవాలి. ఇప్పుడు స్వపక్షం కాదు, పరపక్షం నుంచి మనం మన వైపు తిప్పుకోవాలి. ఇంతకుముందు మనం చదువుకున్న దానిలో మన పక్షం నుంచి అక్కడ పోకుండా కాపాడుకోవడం, ఇప్పుడు కాపాడుకోవడం కాదు, లాక్కోవడం అన్నమాట. అందువల్ల అక్కడ భేదాన్ని సృష్టించమని చెప్పాడు. ఎందుచేత? వాడికి ఏదైతే అవసరం ఉందో కృత్యపక్షీయుడు, వాడికి అవసరం ఉంది, మనము వాళ్ళకి తగు పెట్టి మన వైపు తిప్పుకోవాలి. మేమిస్తాం. అది ఎప్పుడు వీలవుతుంది? మన బోడిగుండు సన్యాసి అండ్ జటాధారి అక్కడ ఎలా చెప్పాలి అంటే, వాళ్ళ యొక్క రాజు పట్ల, అంటే క్రుద్ధ వర్గాన్ని వాళ్ళ రాజుకు వ్యతిరేకంగా ఎలా చేయాలి, ఇంకా ఎలా చేయాలని ఐడియాస్ ఇస్తున్నాడు. మన స్వవిషయ అన్న దానిలో ఇవ్వలేదు, ఇది పర విషయంలో దానిలో ఇస్తున్నాడు. యథా మదాంధ అస్తి మదపుటేనుగు మత్తేన అధిష్ఠిత. ఏదో చెప్తారు చూడండి, అసలే కోతి అందులో కళ్ళు తాగింది, ఆ తర్వాత నిప్పు దొక్కింది అన్నట్టుగా. ఏనుగు మదించిన ఏనుగు, మదపుటేనుగు అంటే యుద్ధాలలో వాటిల్లో మదపుటేనుగులనే వాడతారు. అది కూడా కౌటిల్యుడు చెప్తాడు మనకి హస్త్యాశ్వాదంలో, హస్త్యాధ్యక్ష దానిలో చెప్తాడు. మదపుటేనుగును ఎలాంటి వాడు? మత్తెక్కిన మావటివాడు. అంటే ఏనుగు మత్తెక్కి ఉంది, మావటి వాడు మత్తెక్కి ఉన్నాడు, కొంచెం తాగి ఉన్నాడు. ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, నడిపించేవాడు సరిగా లేడు, నడిచే ఏనుగు సరిగా లేదు. యజ్ఞద ఆసాదయతి, ఇక దానికి ఎదురొచ్చిన దాన్నంతా కూడా ఏదాన్ని పొందుతుంది అంటే ఏంటి? దానికి ఎదురొచ్చిన ప్రతిదాన్ని తత్సర్వం ప్రమృద్నాతి. మృద్దు అంటే అదే మార్దవం, మర్దనం చేయడం. మృద అనే ధాతువు నుంచి వచ్చింది మర్దనం. ఏది కనబడితే దాన్ని కాళ్లతో తొండంతో విసిరి కొట్టడము, కాళ్లతో ఎడాపెడ తొక్కేయడం ఎలా చేస్తుందో ఆ విధంగా అయం అశాస్త్ర చక్షు అంధ రాజా అంధేన మంత్రిణ అధిష్ఠిత పౌరజానపదవధాయ అభ్యుత్థిత. ఇప్పుడు ఇదంతా మనం చూసుకోవాలి ప్రస్తుత రాజకీయ రంగంలో చూస్తే. ఏ విధంగా ఒక మదపుటేనుగు మదించిన మావటి చేతిలో ఉన్న మదపుటేనుగు కనబడిన ప్రదాన్ని విధ్వంసం చేస్తుందో, ఆ విధంగా వీడికి ఏమిటి? అశాస్త్ర చక్షు అంధ, శాస్త్రజ్ఞానము లేనటువంటి, రాజకీయ పరిజ్ఞానము లేనటువంటి ఈ రాజు గుడ్డివాడు. ఈ గుడ్డివాడికి తోడు అంటే వీడు మదాంధుడు. అది ఏనుగు ఏ విధంగా మదాంధమో వీడు మన అజ్ఞానాంధుడు. వీడికి ఏంది? అజ్ఞానాంధకారం ఉంది. అందువల్ల వీడు ఎలా మంత్రికి ఎంత పవర్ ఉందో చూడండి ఇక్కడ. ఎలాంటి వాడు? అంధేన మంత్రిన అధిష్ఠిత. ఇక వీడికి సలహాలు ఇచ్చేవాడు కూడా ఎలాంటి వాడు? అమ్మవాడి వాడు నడిపినట్టు వీడికి సలహాలు ఇచ్చేవాడు కూడా అంధుడు. అంటే ఏంటి? వాడొక అశాస్త్ర చక్షు, శాస్త్రజ్ఞానం లేనివాడు, వీడు అలాంటి వాడే. అంతగా యథారాజా తథా ప్రజ. వాడు ఎలాంటి వాడు? రాజు ఏం చేస్తున్నాడు? అలాంటి మంత్రి తోడు కాగా పౌరజానపద వధాయ అభ్యుత్థిత. ఈ పౌరజానపదులను అంటే నగరవాసులను, జనపద వాసులను సర్వనాశనం చేయడానికే పూనుకున్నాడు, దానికే సిద్ధపడ్డాడు.
అని శక్యమస్య ప్రతిహస్తి ప్రోత్సాహనేన అపకర్తం. వీడికి అపకారము చెయ్యాలి అంటే వీడికి దీటైన ప్రతిహస్తి ప్రోత్సాహనైన వీడికి దీటైనటువంటి ఒకతన్ని తీసుకొచ్చి అపకారం చెయ్యాలి అంటే ఒక మంచి రాజు ఇతనిని మనం ఇవన్నీ కూడా అదేమిటి బొబ్బిలి దీనిలో చూసాము. ఎవడో విజయరామరాజు వాడు ఎవడో ఉంటాడు కదా, తాండ్రపప్పరాయుడు, ఆ కథలు చూసాము మనము, పల్నాటి యుద్ధాలు వాటిల్లో చూసాము. సో ఈ విధంగా ప్రోత్సహిస్తారు. అందువల్ల వీడికి దీటైన రాజును మన అలెగ్జాండర్ అప్పుడు కూడా మనకు మామూలుగా వాడెవడు పురుషోత్తముడు ఎదిరించలేకనే కదా లొంగిపోయాడు. సో ప్రతిహస్తి దీటైన రాజు చేత వీడికి తగిన శాస్తి చెయ్యాలి. అమర్ష క్రియత. కాబట్టి మీరు మీకు తప్పనిసరిగా మీ క్రోధాన్ని అలాగే ఉంచుకొని ప్రతీకారానికి పూనుకోండి అని ఇది వృద్ధవర్గం ఉపజాపయేత్ అని. వృద్ధవర్గాన్ని భేదం చెయ్యాలి అంటే ఎవరితో భేదం చేయాలి? వాళ్ళ దేశీయులతో భేదం చేయాలి. అంటే ఏంటి? ఉపజాపం ఎక్కడ చేస్తున్నాడు అంటే ఈ వృద్ధ వర్గానికి రాజుతో భేదాన్ని కల్పిస్తున్నాడు. రాజు అంటే ఏమిటి? పరిపాలనా వర్గం అనుకోండి. సింపుల్ గా తీసుకోవాలంటే ఏదైతే అధికార వర్గం ఉందో అధికార వర్గానికి వీడికి మధ్యన భేదము చిచ్చు పెట్టేసేసి వీళ్ళని రెచ్చగొట్టాలి. ఈ రెచ్చగొట్టడం అనే వృద్ధ వర్గం ఏదైతే ఉందో దీస్ పీపుల్ కమాండర్. మనం ఏదైతే ఉగ్రవాదులని మనం అనుకున్నామో, టెర్రరిస్టులను మనం ఏదైతే అనుకుంటున్నామో, అలాంటి వాళ్ళు వీళ్ళ వృద్ధ వర్గము. ఓకే. ఇంకా భీత వర్గాన్ని ఏం చెయ్యాలి? భయపడే వాళ్ళని ఎలా లొంగ తీసుకోవాలి? యథా లీన సర్ప యస్మాత్ భయం పశ్యతి తత్ర విషముత్సృజతి ఏవమయం రాజా జాత దోషాశంక త్వయి పురా క్రోధ విషముత్సృజతి అన్యత్ర గమ్యతాం ఇది భీతవర్గం ఉపజాపయేత్. వాడు ఇప్పుడు ఇంకొకటి, ప్రతిసారి మనం కారణాన్ని నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. వృద్ధ వర్గంలో ఉన్న వాళ్ళ లక్షణాలు చెప్పేశాడు. ఎలాంటి వాళ్ళు భీత వర్గంలో ఉంటారో కూడా చెప్పేశారు. అంటే ఎవడు భయపడతాడు అనే విషయం కూడా చెప్పాడు, కౌటిల్యుడే చెప్పాడు. కాబట్టి భయపడిన వాళ్ళు ఏం చేస్తారు? దాక్కుంటూ 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 ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ మామూలుగా నిజం చెప్పాలంటే వీడు భీత వర్గం. ఇక్కడ భయం పశ్యతి అనేది ఏదైతే ఉందో ఇది భీత వర్గానికి అప్లై చేయట్లేదు. యథాలీన సర్ప, ఒక మన కలుగులో అంటాం కదా మనం, కలుగులో పుట్టలో కలుగులో ఒక రంధ్రంలో దాక్కున్నటువంటి పాము దేని నుండి యస్మాత్ భయం పశ్యతి, చిన్న అలికిడైతే కూడా ఎక్కడి నుంచి భయాన్ని ఆశంకిస్తుందో అక్కడ విషం ఉత్సృజతి, అక్కడ విషాన్ని కక్కుతుంది. ఎక్కడెక్కడ భయం అని అనిపిస్తుందో, అంటే బుసగొట్టడం అంటాం కదా మనం. సో బుసగొట్టడము, విషం చిమ్మడం అంటాం కదా. ఒక్కసారి దాక్కున్న పాము చిన్న అలికిడైనా తనకేదన్నా ఒక ఆపద, తనకు ఏదో వస్తుంది అని భయాన్ని గనక ఆశంకిస్తే అక్కడ విషాన్ని ఎలా కక్కుతుందో ఆ విధంగా మీ పైన ఒకసారి అనుమానం కలిగినటువంటి రాజు ఏం చేస్తాడు అంటే కోపం అనే విషయాన్ని మీ పైన కక్కుతాడు. కాబట్టి ఎప్పుడు మీ కొంప ముంచుతాడో తెలియదు, ఎప్పుడు మిమ్మల్ని మీ పైన విరుచుకుపడతాడో తెలియదు అని. అప్పటికే భీతవర్గం అంటేనే భయపడి ఉన్నారు. అంతకు ముందు తప్పు చేయడం వల్ల మరొకటో భయపడి ఉన్నారు అని. ఇక్కడ ఉంటే మీకు అసలు ఇంకా బతుకు లేదు, మీ ప్రాణాలకే ముప్పు కాబట్టి ఈ రాజు అండలో మీరు ఉండలేరు, కాబట్టి ఎక్కడికైనా వెళ్ళండి అని చెప్పాలి. ఎవరు? ముండా జటిల అని చెప్పారు కదా అని ఆ విధంగా గూఢచారులు చెప్పాలి. అన్యత్ర గమ్యతాం, అయ్యో ఎక్కడ పోవాలి వాళ్ళే మళ్ళీ సలహాలు చూపిస్తారనమాట. చూడండి ఇటు కేసు వెళ్ళండి, ఇక్కడ రాజు మంచివాడని వింటున్నాం అని ఈ విధంగా వాళ్ళని రెచ్చగొట్టాలి. భీత వర్గాన్ని రాజు నుంచి భేదించాలి అంటే రాజుకి వీళ్ళకి మధ్య ఒక భేదాన్ని ఏర్పరచాలి. ఇంకా యథా స్వగణినాం ధేను స్వభ్యో దుగ్ధే న బ్రాహ్మణేభ్య ఏమయం రాజా
సత్వ ప్రజ్ఞా వాక్య శక్తిహీనోభ్యో దుగ్ధే నాత్మగుణ సంపన్నేభ్యః అసౌ రాజా పురుష విశేషజ్ఞ సేవ్యతాం ఇది లుబ్ధవర్గం ఉపజాపయేత్. ఇక్కడ ఇది చాలా ఏమేమిటో తీసుకొస్తాడు ఈయన చెప్పడం కూడా. ఇక్కడ కుక్కలు కూడా మనకు, మీకేమన్నా తెలిసేమో, నాకు దీని విషయంలో నాకు నాలెడ్జ్ లేదు. శ్వగణి కుక్కలను పెంచేవాళ్ళు, ఇప్పుడు కుక్కలను పెంచేవాళ్ళు అంటే సారీ వాళ్ళను, ఇప్పుడు ఎంతమందికి కుక్కలు ఉన్నాయో మామూలుగా వాళ్ళని నిందించినట్టుగా అనుకోకండి. కానీ కుక్కలను ఆ రోజుల్లో మరి అలా ఉండేవాళ్ళేమో. ఈ రోజుల్లో ఇప్పుడు పందులను ఎరకల వాళ్ళు పెంచుతారు అదేదో అంటారు, కానీ కుక్కల విషయంలో మనకి ఉన్నారా నాకు తెలీదు. ఈ పెట్ డాగ్స్ దిస్ ఇస్ అ డిఫరెంట్ ఇష్యూ. కానీ మన మామూలుగా శ్వగణి అంటే అదే అనమాట. శ్వగణి నామం అంటే కుక్కల సముదాయాన్ని పెంచే వాళ్ళు కూడా ఉన్నట్టుగా మనకు దీని ద్వారా తెలుస్తుంది. వాళ్ళు కుక్కలకి ఆవు పాలు పడతారంట. చూడండి, అసలు ఇది కూడా మనకు కొత్త విషయం. ఏ విధంగానైతే శ్వగణినాం ధేనుహు అంటే కుక్కలను పెంచేవాడి దగ్గర ఉండే ఆవు శ్వభ్యో దుగ్ధే, దుగ్ధే దుహధాతు యొక్క ఆత్మనేపది ఏకవచనం అనమాట, ఉత్తమ పురుషుడు. ఆ ఆవు పాలు ఎవరికి ఇస్తుంది అంటే కుక్కలకే ఇస్తుంది, కుక్కల కోసమే ఇస్తుంది. అంతేగాని నా బ్రాహ్మణేభ్య, ఏదో బ్రాహ్మణుల కోసం అని అంటే బ్రాహ్మణులు వెళితే అది ఇవ్వదు. ఎందుకంటే ఆటోమేటిక్గా వాటికి, పశువులు అంటాం కానీ వాటికి ఉండే జ్ఞానం వాటికి ఉంటుంది. కుక్కలను పెంచుకునే వాడి దగ్గర ఉండే ఆవు కుక్కల కోసం అయితేనే పాలు ఎలా ఇస్తుందో, ఏవం అయం రాజా, ఈ రాజు కూడా ఎలాంటి వాడు, బ్రాహ్మణులకు ఏ విధంగా పాలివ్వదో ఈ రాజు కూడా సత్వ ప్రజ్ఞా వాక్య శక్తిహీనేభ్యో. ఇక ఏం చెప్పాలి మనం, ఏదో మీరన్న దృష్టాంత అలంకారాలు ఇత్యాదులు చదువుకున్నట్టు అక్కడ నీచమైన ఉపమానం ఎలా ఉంది అంటే, ఆల్మోస్ట్ కుక్కలు లాంటి మనుషుల కంటే బుద్ధి జ్ఞానం సత్వము ప్రజ్ఞ వాక్య శక్తి హీనులు. అంటే వాడికి సత్వము, ఒక మన విల్ పవరు లేదు, ప్రజ్ఞావాక్యము లేదు, తెలివితేటలు లేవు, శక్తి లేదు, ఇవన్నీ ఏవీ లేని వాడికే దుగ్ధి అంటే కోరింది ఇవ్వడం కూడా. దుహ అనే ధాతువుకి ప్రీణనే, దుహ అంటే సంతోష పెట్టడము అని అర్థం అనమాట. కాబట్టి దుగ్ధే అంటే మామూలుగా ఎందుకు అలా వచ్చింది అంటే, ఆవు ఏ ఆవైనా మనకు గోపాలుళ్ళు చెప్తారు, ఏ ఆవు అయినా ఏదైనా సాధారణంగా గోవుని అన్నిటి తీసుకుంటారు, అది పులకిస్తేనే పాలు స్రవిస్తుంది. అందువల్లనే వాళ్ళు ఏం చేస్తారు, ముందుగా చేపడం అంటారు కదా, ముందుగా దూడను పంపిస్తారు. ఆ దూడను చూసి అది చేపుతుంది అనమాట, వర్షిస్తుంది. ఆ దూడను లాగి వీళ్ళు పాలు లాక్కుంటారు. అదర్వైజ్ అంటే అన్లెస్ ఇట్ ఈస్ ప్లీస్డ్. ఇది కాళిదాస్ చాలా చోట్ల వాడతారు. అందువల్ల దుహ ప్రీణని అని అర్థం అనమాట. సో దోహద క్రియ అని, సీమంతాన్ని కూడా దోహద క్రియ అంటారు. కడుపులోని శిశువుకి ఆనందాన్ని కలిగించేది ఏదైతే ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ దోహద క్రియ. సో ఈ దోహదం అనేది చాలా చోట్ల వస్తుంది మీకు. కాబట్టి దుగ్ధే. ఆ విధంగా ఈ రాజు కూడా ఏం చేస్తాడు అంటే, ఈ సత్వం లేనటువంటి వాళ్ళకి, అంటే అల్పులకి, ప్రజ్ఞ లేనటువంటి వాళ్ళకి, ఇలాంటి వాళ్ళందరికీ వాళ్ళకి కోరింది ఇస్తాడు. ఏ విధంగా అయితే ఆవు బ్రాహ్మణులకు ఇవ్వకుండా కుక్కలకే ఇస్తుందో, అంటే ఇతడు అంత నీచుడు అనమాట, అలాంటి వాళ్ళకి ఇస్తాడు. నా ఆత్మగుణ సంపన్నేభ్య, ఆత్మగుణ సంపన్నులైన వాళ్లకు ఏమి ఇవ్వడు. కాబట్టి అందువల్ల మళ్ళీ అంటున్నాడు, అసౌ రాజా పురుష విశేషజ్ఞ సేవ్యతాం. అందువల్ల మీరేం చెయ్యాలి అంటే, ఇక్కడున్నవాడు ఏం చెయ్యాడు, మీరు ఇదో ఇంకో రాజు ఉన్నాడు, అతను కాస్త పురుష విశేషజ్ఞ, చాలా మంచి రాజు, అతన్ని సేవించండి అని లుబ్ధ వర్గం ఉపజాపయేత్. వాళ్ళకి పాపం ఏదో ఏదో అవసరం ఉంది, ఏదో కావాల్సి ఉంది, అలా లుబ్ధ వర్గాన్ని చెప్పాలి. మళ్ళీ మాని వర్గం, అభిమానవంతులను చెప్తున్నాడు. యథా చండాల ఉదపాన, చండాలానామేవ ఉపభోగ్య న అన్యేషాం, ఏవం అయం రాజా నీచో నీచానామేవ ఉపభోగ్యో న తద్విధానాం ఆర్యాణాం. అసౌ రాజా పురుష విశేషజ్ఞ తత్ర గమ్యతాం ఇది మానివర్గం ఉపజాపయేత్. ఇక్కడ
ఎన్ని ఆచారాలు తెలుస్తున్నాయి. అప్పుడప్పుడు మనకి కాంట్రవర్షియల్ అని మనం అనుకోవద్దు. ఆ రోజుల్లో ఉన్న పద్ధతి చెప్తున్నారు కాబట్టి మనం దాన్ని గురించి కొంచెం ఆలోచించవచ్చు, అప్పుడప్పుడు బాధపడవచ్చు, తప్పేం లేదు. చండాలరు అంటే ఊరి బయట బావి ఉండేది. ఇది మనం చాలా చోట్ల మూవీస్ లో అక్కడ ఇక్కడ కూడా చూసాము. వాళ్ళకి సపరేట్ బావి ఉంటుంది. ఆ మామూలుగా అందరి బావి దగ్గరికి రానియకపోవడము. దానికి నేను డిఫెన్స్ కూడా చేయదలుచుకోలేదు. దానికి రీజన్స్ చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎవరిని కన్విన్స్ చేయడానికి నేను డిఫెన్స్కి వెళ్ళాలి అదంతా అవసరం లేదు. అది మళ్ళీ మనకి డిబేట్కు దారి తీస్తుంది. సో ఐ డోంట్ వాంట్ టు ఎంటర్ ఇన్ టు దాట్. బట్ ఆ రోజుల్లోని జీవన విధానం అనేది ఎలా ఉండేది, దట్ ఈస్ మనకు అనదర్ ప్లాట్ఫామ్ ఫర్ ద డిస్కషన్. అందువల్ల చండాలురు అంటే యాక్చువల్లీ చెడి అనేది చండాలమైన కర్మ. అంటే మనము ఏమంటామంటే నాన్ హైజీనిక్ కాకుండా ఏదైతే మాంసం కొట్టు వాళ్ళు, తర్వాత చనిపోయిన మన వీళ్ళు చెప్పులు చేసే వాళ్ళు, ఇప్పుడు ప్లాస్టిక్ కాదు కదా, ఆ చనిపోయిన జంతువుల చర్మాలతో చెప్పులు కుట్టేవాళ్ళు, వీళ్ళందరినీ ఊరి బయట ఉంచేవాళ్ళు కాటి కాపర్లు. చేతనంటే వీళ్ళది అసలు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా చేసుకుంటారు. కానీ ఈ రోజుల్లో ఎవరికి ఏమీ చేత కదా, చెప్పులు కడుక్కోవడం చేత కదా. సో అందువల్ల వాళ్ళని ఏం చేసేవాళ్ళు, ఊరి బయట వాళ్ళకి కాలనీస్ ఏర్పాటు చేసేవాళ్ళు. అది మీరు అన్నట్టు జస్టిఫైబులా కాదా, ఇప్పుడు ప్రస్తుతం అదో నిపురవ, దాంతో మనకు అవసరం లేదు. అందువల్ల చండాలురకని ఏర్పరిచిన బావి చండాలుర కోసమే ఉంటుంది. అది చండాలురు తాగడానికే ఉంటుంది. నా అన్యేషాం, ఇతరులు దాని జోలికి వెళ్ళరు, అక్కడ నీళ్లు తాగరు. అదే విధంగా అలాంటి వాడే వీడు ఈ రాజు నీచ నీచానయమేవ ఉపభోగ్య. ఈ వీడొక నీచుడు, అల్పుడు, అల్పులకే ఇతడు ఆశ్రయమిస్తాడు. ఉపభోగ్య ఆశ్రయభూతుడు. నా తద్విధానం ఆర్యాణం త్వద్విధానం, అంతేగాని నీలాంటి ఉత్తములకు ఆశ్రయుడు కాడు. కాబట్టి అసౌ రాజా పురుష విశేషజ్ఞ తత్ర గమ్యత. ఇదో ఫలానా రాజు చాలా మనిషి యొక్క విలువను బట్టి ఆదరిస్తాడు, అక్కడికి వెళ్ళండి అని మానివర్గం ఉపజాపయేత్. ఈ విధంగా అభిమానుల అంటే మానధనులు అని ఎవరైతే ఉంటారో, తమ ఆత్మ గౌరవాన్ని కోరుకుంటారో వాళ్ళకి చెప్పి వాళ్ళను కూడా అక్కడి నుంచి, వాళ్ళ స్వదేశం నుంచి ఇతర దేశాలకి అంటే మనం మన వైపు లాక్కోనే ప్రయత్నం. ఇక్కడ ఏం చెప్పాలి అంటే, తథేతి ప్రతిపన్నాస్తాన్ సంహితాన్ పణకర్మణ యోజయేత యథాశక్తి సాపసర్పాన్ స్వకర్మసు. ఇక్కడ తథా ఇతి, ఓకే అలాగేనండి, ప్రతిపన్నాన్, ఎవరైతే నిజమే మీరు చెప్పింది బాగుంది, మీరు చెప్పినట్టే చేస్తామని అనుకుంటారో వాళ్ళని ఏం చేయాలి, పణకర్మణ సంహితాన్ అంటే పణం అంటే బెట్ అంటాం కదా అని కాకుండా ఇక్కడ శపథం అది అంటే అలాగే అని వాళ్ళకి మాట తీసుకుని, ఎవరైతే అలాగేనండి మేము తప్పకుండా మీరు చెప్పినట్టే చేస్తాము అనేది ఏదైతే మాట ఇస్తారో వాళ్ళని ఏం చెయ్యాలి అంటే, వాళ్ళని స్వకర్మసు యథాశక్తి స్వకర్మసు యోజయేత, వాళ్లకు తగినటువంటి పనులు ఏర్పాటు చేయాలి. అది కూడా ఎలా ఏర్పాటు చేయాలి, సాపసర్పాన్, గూఢచారుల పర్యవేక్షణలోనే వాళ్లను ఆయా పనుల్లో వినియోగించాలి. అంటే ఏంటి, ఇతర రాష్ట్రంలో వెళ్ళి ఇలా అందరినీ ఎవరైతే రాజుకు వ్యతిరేకంగా కించిత్తు ఉన్న వాళ్ళని ఇంకా పూర్తి వ్యతిరేకంగా ఉండేటట్టుగా భేదభావం కల్పించి వాళ్ళని మనకు అనుకూలమైనటువంటి పనుల్లో మన గూఢచారుల పర్యవేక్షణలో నియమించాలి అనేది చెప్తున్నాడు. తర్వాత లభేద సామధానాభ్యాం అపసర్పాన్ అంటే గూఢచార, అపసర్ప ఇదివరకు వచ్చింది. అపసర్ప అనేది గూఢచారి, నాకు ఇంతకు ముందు కూడా వచ్చింది. స అపసర్పాన్ అంటే గూఢచారులతో కూడా అన్నమాట. లభేత సామధానాభ్యాం కృత్యాంశ్చ పరభూమిషు అకృత్యాన్ భేదదండాభ్యాం పరదోషాంశ్చ దర్శయతి. ఎంత చూడండి,
కృత్యాలు అంటే ఇలా వశీకరణకు అంటే సెడ్యూసబుల్ అనే వర్డ్ అని ఉందని చెప్పాను కదా. ఎవరైతే ఇట్లా సులభంగా లొంగడానికి అనుకూలంగా ఉంటారో వాళ్ళకి సామధానాలు, మంచి మాటలు చెప్పాలి, లేదా వాళ్ళకి కావాల్సిన ఇయ్యాలి. పరభూమిషు ఇతర దేశాల్లో, శత్రు దేశాల్లో ఎవరైతే ఈ కృత్యులు ఉంటారో అంటే సులభంగా మన వశానికి వస్తారో వాళ్ళకి సామము, దానము ఇత్యాదుల చేత మన వైపు మళ్ళించుకోవాలి. మళ్ళీ ఏం చేయాలి? అకృత్యాన్, అక్కడ కొంతమంది లాయల్ గా ఉంటారు. లాయల్ గా ఉన్న వాళ్ళని ఏం చేయాలి? అక్కడ భేదదండాభ్యాం పరదోషాంశ్చ దర్శయేత్. అకృత్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళని భేదదండాభ్యాం తనవై అంటే వాళ్ళని ఏం చేయాలి? పాపము లాయల్ గా ఉన్న వాళ్ళని కూడా భేదము, వాళ్ళు ఎవరికైతే లాయల్ గా ఉంటారో వాళ్ళ నుండి విడగొట్టాలి. ఆ తర్వాత దండం అంటే ఇక బెదిరించడం, బెదిరించి లేదా మనం ఇదంతా కూడా ఒకసారి మనం చూసుకుంటే గనక ముద్ర రాక్షసంలో రాక్షస మంత్రిని కౌటిల్యుడిది పాలిటిక్స్ సామాన్యం కాదు కదా. ఆ రాక్షస మంత్రిని ఇలాగే చేసి అటు చేసి ఇటు చేసి తన వశం చేసుకుంటాడు. ఇలా మనకు చాలా చాలా మనకి హిస్టారికల్ ఇన్సిడెంట్స్ కనబడతాయి. ఆ అక్బర్ నావెల్ చదివినప్పుడు కూడా ఇలాంటివి ఉంటాయి. కాబట్టి అకృత్యాన్ భేదదండాభ్యాం, ఆ తర్వాత పరదోషాశ్చ దర్శయేత్. ఇంకా ఏం చేయాలి? వాళ్ళు లాయల్ గా ఉన్నప్పుడు వాళ్ళ రాజులు ఎవరైతే ఉంటారో ఆ రాజులు కావాలని వీళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళల్లో అన్ని దోషాలే చూపించాలి. సో ఈ విధంగా మన దగ్గర ఉన్న వాళ్ళు లాయల్ గా ఉన్న వాళ్ళని కాపాడుకోవాలి, లాయల్ గా లేని వాళ్ళని కూడా వాళ్ళపైన నిఘా పెట్టి చూసుకోవాలి. పరదేశంలో ఉన్న వాళ్ళ పెద్ద ఇంటెలిజెన్స్ వర్క్, ఇది సామాన్యమైంది కాదు. పరదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఈ 4 వర్గాల వాళ్ళు ఉన్నారో అంటే డిస్సాటిస్ఫైడ్ ఎవరైతే ఉన్నారో, ఫ్రస్ట్రేషన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఈజీగా లొంగుతారు, వాళ్ళని తెచ్చుకోవాలి. ఎవరైతే లొంగని వాళ్ళు ఉన్నారో వాళ్ళను కూడా సాధ్యమైనంత సామధానాదులు భేదాలు వాడు సామధానం సరే వీళ్ళకు భేదదండాలు అంటే 4 ఉపాయాలలో 2 కృత్యులకు 2 అకృత్యులకు పెట్టి రాకుంటే కూడా మీ రాజు అలాంటి వాడు ఇలాంటి వాడు చూపించాలి. దర్శయేత్, వాడిలో మళ్ళీ వాడు కన్విన్స్ అయ్యే విధంగా దోషాలు చూపించాలి. ఈ విధంగా చెయ్యాలి. పెద్ద ఇది బిగ్గెస్ట్. దీనిపైన ఆర్టికల్ రాసి ఏదైనా మన లైక్ యూనో ఏదైనా మంచి వాట్ వి సే జర్నల్కి కానీ లేదా న్యూస్ పేపర్లో సీరియల్గా కానీ మీరు ఎవరైనా చేస్తే కనుక చాలా నేను అనుకుంటా ఇట్ విల్ బి వెల్ రిసీవ్డ్. ఇదంతా మనం పాఠం చెప్పుకుంటున్న కారణం అదే. సో రికార్డింగ్ స్టాప్ చేయండి. ఆల్రెడీ